నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఆ వందే భారత్ రైలుకైతే స్టేషన్ల వరకు పొడిగించారు. ఏ స్టేషన్ వరకు పొడిగించారు, ఏ రూట్లో పొడిగించారనే విషయాన్ని చెప్తాను. అలాగే ఈ సంఘటనతో ఆ జిల్లా ప్రజలకు ఒక పండగని వాతావరణం అనే చెప్పచ్చు. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వందే భారత్ రైలుకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ ఉమ్మడి జిల్లాలో ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ చూపులకు ఫుల్ స్టాప్ పడనుంది. చాలా కాలంగా ఈ యొక్క నరసాపురం వాసులు ఎదురు చూస్తున్న వందే భారత్ రైలు త్వరలో పరుగులు తీయనుంది. అందుకు తగ్గట్టుగా నరసాపురం రైల్వే స్టేషన్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు అనుమతి రాగానే నరసాపురం చెన్నై మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ప్రస్తుతం చెన్నై విజయవాడ మధ్య నడుస్తున్నటువంటి వందే భారత్ రైలును విజయవాడలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో అందుకే ఈ రైలును వచ్చేసి నరసాపురం నుంచి పొడిగించాలని ఈ యొక్క చాలా విన్నపాలు వినతులైతే పోయినాయి. ఈ క్రమంలోనే ఈ రైలును నరసాపురం వరకు పొడిగించాలని రైల్వే శాఖ కూడా ఆలోచిస్తుంది. ఇటీవల కాలంలో విజయవాడ రైల్వే స్టేషన్లో రైళ్ల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ప్లాట్ఫామ్ ఖాళీగా లేకపోవడంతో కొన్ని రైళ్లను సిగ్నల్ వచ్చేంత వరకు లూప్ లైన్లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా రైలు సమయాలు మారుతున్నాయి. ఈ అంశాలను గమనించినటువంటి రైల్వే శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించాలని ముందుగా భావించారు. అయితే భీమవరం స్టేషన్లో నిర్వహణ సిబ్బంది లేకపోవడంతో బోగిల్లో నీళ్లు నింపేటువంటి పైప్ లైన్స్ కూడా లేవు. దీనివల్ల వందే భారత్ రైలును భీమవరం వరకు పొడిగించడం సాధ్యం కాలేదు. ఈ కారణంగానే భీమవరం వరకు పొడిగించే ఆలోచనను రైల్వే శాఖ విరమించుకుందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలో ఈ రైలును మచిలీపట్నం వరకైనా పొడిగించాలని ముందు ఆలోచన చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ వందే భారత్ను నరసాపురం వరకు పొడిగించే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏలూరు మీదుగా వందే భారత్ నడుస్తుంది. పశ్చిమంలో కూడా ఈ రైలును నడపాలని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించడంతో లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వందే భారత్ రైలు రాకకు తగ్గట్లుగా ఈ యొక్క నరసాపురం రైల్వే స్టేషన్లో పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో రైళ్లకు నీటిని నింపేటువంటి పైప్ లైన్ పనులు చేస్తున్నారు. దాదాపు ఇవి 70% కూడా పనులు పూర్తిగా ఆగాయి. ఈ నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం కూడా జరిగింది రైల్వే అధికారులు. అలాగే ట్రాక్ పటిష్టత పనులు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి నడిచేటువంటి ఈ వందే భారత్ రైలు రాత్రి 9:30 చెన్నైకి అయితే చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 3:30 బయలుదేరుతుంది. ఈ సమయాల ప్రకారమే నరసాపురం విజయవాడ మధ్య నడుస్తుంది. ఈ రైలు విజయవాడకు ఉదయం 11:30 అయితే చేరుకుంటుంది. అక్కడి నుంచి 1:30 వ్యవధిలో నరసాపురం చేరుకొని 2 గంటలకు బయలుదేరే విధంగా ఈ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఈ షెడ్యూల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ పూర్తయిన రైల్వే బోర్డు ఇవన్నీ ఆమోదాలు లభిస్తే ఈ త్వరలోనే ఈ నరసాపురం జిల్లా వాసులకు ఈ వందే భారత్ అందుబాటులోకి అనేది రానుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క నరసాపురం నుంచి చెన్నైకి ఈ వందే భారత్ నడిపేటువంటి అంశం గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.